విమలకేది, గద్దర్ చచ్చిపోయా, ఉమ్, శంకరమ్మేది, ఉన్న 10 మంది లీడర్లను ఎమ్మడి పెట్టుకోలేకపోయినావు నువ్వు. పొలిటికల్ లీడర్లందరినీ తీసుకొచ్చి రాజకీయ అవకాశాలు ఇస్తే ఉమ్, ఇవాళ ఓడిపోగానే మొత్తం వెళ్ళిపోయారు. నేను కేసీఆర్ని వదిలిపెట్టింది ఉమ్, ఆయన ముఖ్యమంత్రి ఉండంగానే, ఉమ్, ఆయనకి ఇంకా పదవి కాలం 1 ఇయర్ పైన ఉండంగానే నేను కేసీఆర్ని వదిలేసిన. కానీ ముఖ్యమంత్రి ఉండంగా, ఆయన అసెంబ్లీలో ఓడిపోయాక, ఆయన పార్లమెంట్లో ఓడిపోయాక నేను రాలే. ముందే వదిలిపెట్టొచ్చిన కేసీఆర్ని. అంటే కేవలం మీ పైన ఈ రకంగా అంతే కదా. ఆయన మనసులను కలవనీయకపోవడం, ఉమ్, కలిస్తే మన అభిప్రాయం చెప్పనీయకపోవడం, ఉమ్, అసలు నీదేందని అడగకపోవడం వల్ల ఎవడుంటారండి? ఉమ్. ఎవరికి అవసరం? అంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మీకు అది లభిస్తుందా అన్న? రేవంత్ రెడ్డి అనేది వ్యక్తి ఏంటంటే, ఇది కాంగ్రెస్ పార్టీ. ఉమ్, 100 మంది నాయకులు ఉంటారు. ఉమ్, నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిపి ఉమ్, నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా. ఉమ్, రేపు పొద్దున నాకు ఏదైనా రావాలన్నా రాకపోయినా అది శ్రీనివాసరెడ్డి గారికే బాధ్యత. నేను నా బాధ్యతని ఇది శ్రీనివాసరెడ్డి గారి బాధ్యతను తీసి నేను రేవంత్ రెడ్డి గారి మీద పెడతలేను కదా. ఉమ్. అంటే కేవలం మీరు పొంగులేటి గారి దగ్గరికి పరిమితం చేస్తున్నారు. నో ప్రాబ్లం. నేను మా డిస్టిక్ కాబట్టి, ఆ, నన్ను ఆదరించింది కాబట్టి, నన్ను రమ్మన్నాడు కాబట్టి, మేము కలిసి పనిచేసినాం కాబట్టి ఆయనతో కలిసి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. ఇప్పుడు చాలా మందిని మీరు ఒక మాట అన్నారన్న. చాలా మందిని ఏంది కేసీఆర్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని అన్నట్టే ఇప్పుడు అవును. వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర బూటు నాకే కుక్కలనే అన్నారు. అవును. ఉమ్, గుమ్మం దగ్గర కాపలా ఉండే కుక్కలు అన్నారు. ఉమ్. మరి ఇప్పుడు మీరు ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి అయ్యండి, ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి అయ్యండి, ఒక రెడ్డి దగ్గర కొమ్ము కాస్తున్నారు అనుకోవద్దా అన్న? కాంగ్రెస్ పార్టీ అది. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కంటే ముందు నుంచే మీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కలిసే ఉన్నాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే ఆ శ్రీనివాస్ రెడ్డి ఏడున్నా కూడా మీరు ఆ వ్యక్తితో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అర్థమైందా? కడియం శ్రీయర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇందులో కులాలు ప్రాంతాలు అందరు ఉన్నారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, ఎవరైనా ఉండొచ్చు అలా. అందుకోసం కాంగ్రెస్ పార్టీలో చేయను. అంటే పార్టీని చూసిపోయారా లేకపోతే కేవలం పొంగులేటి పోతుండనే మీరు పోయినరా? నేను కేసీఆర్ అన్యాయం చేసిండు. ఈ లోపల ఖమ్మం జిల్లాలో చాలా మంది కేసీఆర్తో అన్యాయానికి గురైన లీడర్లందరూ కలిసిండ్రు. అందరం కలిసి మూకుమ్మడిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో పోయినాం. ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చిండ్రా మీకు, అంటే భవిష్యత్తులో రాజకీయంగా? అప్పుడు ఎన్నికలప్పుడు కంటోన్మెంట్ టికెట్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. తర్వాత చైర్మన్ అన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చే లిస్ట్లో వచ్చే అవకాశం ఉంది. ఆ కంటోన్మెంట్ టికెట్ పోయింది, అటు చైర్మన్ పదవి 2 పోయింది. ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా ఉన్నాయని అనుకుంటున్నారు. మరి ఆ 2 పోయినట్టే ఇవి కూడా పోవని గ్యారంటీ ఏందన్నా? అట్లా ఆశావాదులం కదా, వస్తుందని అవకాశం నమ్మకం. ఆశావాదులు అంటే టికెట్ పోయింది కదా, సత్తుపల్లి టికెట్ నాది పోయింది. సత్తుపల్లి టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నాకు చైర్మన్ వస్తున్న ఆశ ఉంది, రావచ్చు. ఏ చైర్మన్ అనుకుంటున్నారు? ఇది అదే అనేం లేదు, ఏదన్నా ఒకటి. అంటే ఇప్పుడు గతంలో కూడా మీకు ఎస్సీ చైర్మన్గా బాగా పట్టున్నది, మీకు ఒక పేరు కూడా ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు దానికి బాధ్యత కూడా వహిస్తున్నారు. ఇంకా అంటే మరి ఇంకా పిడమర్తి రవికి సూటబుల్ అయ్యే చైర్మన్ ఏముంటుందన్నా? అయితే సామాజిక వర్గం కోసం పని చేయాలి, లేకపోతే మీలాంటి ఉద్యమకారుడు ఒక ఎమ్మెల్యేగా ఉండాలి. ఆ 2 కాకుండా పోయినాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు తెలంగాణలో మాదిగా కార్పొరేషన్ ఉంది, లిడ్ క్యాప్ ఉంది, ఇంకా ఎస్ఎస్టీ కమిషన్ ఇంకా వేకెన్సీ కాలేదు. రెవెన్యూ మినిస్ట్రీలో ఇంకొక కార్పొరేషన్ ఉంది, అందులో కానీ ఇంకేదైనా గవర్నమెంట్కు నన్ను ఎట్లా వాడుకుంటే అట్లా ఉపయోగించకూడదు అంటారా మీ సేవలు? తప్పకుండా ఉపయోగించుకుంటా. తప్పకుండా. నేను మళ్ళీ అడుగుతున్నా, అడగండి. నిజంగా ఖచ్చితంగా ఉపయోగించుకుంటుందా? 100%. అంటే రెడ్డిల రాజ్యం ఉంది కాంగ్రెస్ లో, కేవలం మిగతా వాళ్ళందరినీ కూడా వాడుకొని వదిలేస్తుంది అనే ముద్ర కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద. కానీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఖర్గే కదా, ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కదా. ఈ ముద్రను పోగొట్టుకొని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కదా, మన దామోదర నరసింహ దళిత మినిస్టర్ కదా. సో కాంగ్రెస్ పార్టీ ఒక విశాల దృక్పథంతో అన్ని కులాలని పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒక రాష్ట్రంలో ఒక ఆయన అధ్యక్షుడు ఉంటాడు, ఒక రాష్ట్రంలో కులానికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు. వాళ్ళ ఈక్వేషన్స్ని బట్టి ఉంటుంది తప్ప, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకున్న కులం రెడ్డి కులం. సో వాళ్ళు నీకు ఫోర్ ఫ్రంట్ లాగా అనిపిస్తారు, దాంతో నీకు అట్లే అనిపిస్తుంది. కానీ తర్వాత పదవులు అన్నీ ఉంటాయి కదా. అంటే రెడ్డి కులమే కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంది కనుక అట్లా కనిపిస్తారు అంటున్నారు, అంతేనా? మళ్ళీ చెప్పండి. రెడ్డి కులమే కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంది కనుక ఓన్ చేసుకుంది, వాళ్ళ త్యాగం ఉంది, వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళ డబ్బు ఉంది, వాళ్ళ సమయం ఉంది. వాళ్ళు అన్ని రకాలుగా పార్టీని కాపాడినరు, వాళ్ళకి అవకాశం వచ్చింది. భవిష్యత్తులో ఇంకా ఏ కులమైనా ఆ లెవెల్లో పనిచేస్తే వాళ్ళకు కూడా అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ పనిచేయని కులాలకు కూడా కొన్ని చోట్ల అవకాశాలు వస్తూ ఉంటాయి. అది ఈక్వేషన్ పెట్టి 30 రాష్ట్రాలు ఉన్నాయి.
అన్ని రాష్ట్రాలలో రెడ్డిస్ లేరు, అన్ని రాష్ట్రాల్లో ఓసీలు లేరు కదా. అవును. కొన్ని రాష్ట్రాల గిరిజనులు, కొన్ని రాష్ట్రాల దళితులు, కొన్ని రాష్ట్రాల్లో ముస్లిమ్స్, అట్లా అవకాశాలు వస్తాయి. కానీ మీరు అన్నట్టే చూస్తే బాగా కష్టపడ్డ వాళ్ళకు, డబ్బులు పెట్టిన వాళ్ళకు, లేకపోతే పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇవాళ మొన్న వచ్చిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది న్యాయబద్ధమేనంటారా? రేవంత్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందే వచ్చినట్టు, 18 17లో వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, 3 ఏళ్ళు అయింది ఎంపీ అయ్యిండ్రు. ఎంపీ అయిండు. ఆయనకు తర్వాత సరే మీరు అన్నట్టుగా పార్టీ కొత్తగా వచ్చిన ఒకసారి ఎంపీ అయిండు, అవర ముందు ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఒకసారి ఎమ్మెల్సీ అయిండు, అంతకు మించి పిసిసి ప్రెసిడెంట్ అయిండు. సరే మీ చెప్పినన్ని తప్పైనా ఒప్పైనా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో పిసిసి ప్రెసిడెంట్ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అధికారంలోకి పోయినరు, ఎన్నికల్లో గెలిచారు. వారికి ముందు 2 times పొన్నా లక్ష్మయ్య గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే. వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. మరి పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చింది కదా, అంటే కేబుల్ అన్నట్టు అర్థం కదా. జూనియర్ కావచ్చు, జూనియర్ కావచ్చు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి మీరు చూడండి, ఇప్పుడు రోహిత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉండు కదా, చాలా సీనియర్. ఆయన బాగా ఆడబోయేసరికి పక్కన పెట్టి బుమ్రాన్ కెప్టెన్ చేసిండ్రు, అంతే తప్ప ఆయన ఆడలేదు. ఆ టైంకి బాగా ఆడతలేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసిండ్రు వాళ్ళు, పునాల లక్ష్మణ్ చూసిండ్రు, కానీ 2 సార్లు వాళ్ళ నాయకత్వంలో అధికారంలోకి రాలే. అంతకుముందు మీరు గమనించండి, మోడీకి ముందు అద్వానీ నాయకత్వంలో 2-3 ఎలక్షన్స్ మీరు బీజేపీ, వాళ్ళు ఎక్కడా అధికారంలోకి రాలేదు. తర్వాత మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మార్పు చేస్తూ ఉంటారు, ఒక నాయకత్వాన్ని మార్పు వల్ల ప్రజలు ఏమన్నా ఆశీర్దిస్తారేమో, అవకాశం యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందని అట్లా. సరే అన్న, అంటే కొన్నిసార్లు సీనియారిటీ కాకుండా ఆ సమయం సందర్భాన్ని చూసి ఇస్తారు అని అనుకుందాం, కానీ నిజంగా అట్లా ఇచ్చుడే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ముప్పైంది అన్నట్టు మీకు అనిపిస్తలేదా? అర్థం కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే సీనియారిటీ సక్సెస్ అయ్యిండ్రు కదా, సక్సెస్ అయినరా, ఫెయిల్ అయినరా నేను అంటున్నా. ఎట్లా గవర్నమెంట్ 64 సీట్లతో ఆయన నాయకత్వంలో గెలిస్తే సరిపోదు కదా అన్న, గెలిచిన దాన్ని కాపాడుకోవాలి కదా. ఖచ్చితంగా టైం ఉంది, కాపాడుకుంటారు. కానీ అతి తక్కువ కాలంలో, అంటే భారతదేశం మొత్తంలో అతి తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత పొందిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఫస్ట్ రేవంత్ రెడ్డి పేరే వినిపిస్తుంది. అనిపిస్తలే కదా. ఆయన ఇప్పటికీ పూర్తి స్థాయిగా పరిపాలన మీద ఒక 1 year వరకు ఆయనకు అనుభవం వచ్చింది, పరిపాలన మొత్తం గాడిలో పెట్టిండు. ఇంకా ఆయనకు అవకాశం ఉంది, ఇది మంత్రివర్గ విస్తరణ చేయాలి, నామినేట్ పదవులు ఇవ్వాలి, పిసిసిని ఇవ్వాలి, ఇవన్నీ తర్వాత నీకు మంచిగా అనిపిస్తుంది. రెండోది అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మొత్తం కూడా పబ్లిసిటీ చేయలేకపోతున్నారు వాళ్ళు, అది కొద్దిగా లోపం. పబ్లిసిటీ చేయలేకపోతారా, లేకపోతే పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతారా? పబ్లిసిటీ చేసిందని చెప్పుకోలేకపోతున్నారు. నిజంగానా? ప్రజల్లో ఎందుకని ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే వాళ్ళు ఎంత ఊహించారంటే కేసీఆర్ కన్నా కాంగ్రెస్ పార్టీ బెటర్ అని ప్రజలు అధికారం ఇచ్చిండ్రు కాదని మీరు ఒప్పుకుంటున్నారు. కేసీఆర్ కన్నా బెటర్ కాంగ్రెస్ అని జనాలు అవకాశం ఇచ్చింది, కానీ ఇప్పుడు కేసీఆర్ కంటే బెటర్ కాదని మీరు ఒప్పుకుంటున్నారు. కాదు, వాళ్ళు అంత ఊహించిండ్రు కదా, ఆ ఫలితాలను వెంటనే పొందాలనుకుంటారు ప్రతి వ్యక్తి. అయితే అది సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందుతాయి. అది ఒకటి అద్భుతంగా అందింది మహిళలకు, అది తర్వాత రైతు భరోసా, తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు, తర్వాత రైతు భరోసా, ఆ పెన్షన్లు అవన్నీ ఇచ్చినాక 26 నుంచి నీకు ఒకటి అమలు జరిగినాక మళ్ళీ మనం ఈ టీవీ ఇంటర్వ్యూలో కూర్చున్నా అప్పుడు మీరే చెప్తారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన గొప్పగా ఉందని. ఇప్పుడు 26 తర్వాత అయితే అన్న 100% ఇందిరమ్మ ఇల్లులో సెలక్షన్ అయిపోతుంది కదా, వరుసగా అన్ని కార్యక్రమాలు చేస్తారు. టైం ఉంది, 4 సంవత్సరాల కాలం ఉంది. కనీసం ఒక 2-3 సార్లు అయినా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారు. వాళ్ళు ఇచ్చినవి మొత్తం గ్యారెంటీలు 6 గ్యారెంటీలు మాత్రం ఖచ్చితంగా అమలు జరుపుతారు. సరే, అంటే 1 year అనేది కూడా నిజానికి తక్కువ టైమే, అనుకున్న టైంలో అన్ని కూడా కావు, బట్ ఇంకా ముందు టైం కూడా ఉన్నది. మరి చేయకపోతే మళ్ళీ ఒకసారి రవాణాను కూర్చోబెట్టి ఈయన ఇంటర్వ్యూ చేస్తారు తప్పకుండా, ఖచ్చితంగా. సరే అన్న, అంటే విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఖచ్చితంగా మిమ్మల్ని ఒక విషయం అడగాలి, వర్గీకరణకు నిజంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా ఉందా అన్న? వర్గీకరణకు 100% కాంగ్రెస్ సపోర్టు, బీజేపీ వ్యతిరేకం. బీజేపీ వ్యతిరేకం? ఎస్. మళ్ళీ ఒకసారి చెప్పుంటారా? వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలం, బీజేపీ పార్టీ వ్యతిరేకం. బీజేపీ పార్టీ వ్యతిరేకం. ఇవాళ వర్గీకరణ ముందుకు వచ్చిందంటే బీజేపీ పార్టీ యొక్క చొరవతోనే అని చెప్పేసి సాక్షాత్తు మందకృష్ణ మాదిగ గారే చెప్పిండ్రు. అది బీజేపీ కృష్ణ మాదిగ ఇద్దరు కలిపి ఆడుతున్నటువంటి నాటకం. బీజేపీ కృష్ణ మాదిగ ఆడుతున్న నాటకం. ఎందుకంటే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మోడీ మీటింగ్ కి వచ్చి మాదిగలకు హామీ ఇచ్చి
బిల్లు పెడతా పార్లమెంట్ చట్టం చేస్తానని పోయింది కదా, మరి అది ఏమైంది? బట్ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా. దేన్ని యాక్సెప్ట్ చేయలేదు? అంటే చట్టానికి కూడా కొన్ని ఉంటాయి కదా అన్న. చట్టం సుప్రీంకోర్టు తీర్పు చట్టం ప్రకారం వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాల బాధ్యత అని చెప్పింది. చెప్పినప్పుడు ఇందులో కృష్ణమాదిగ ఎక్కడ ఉన్నాడు, మోడీ ఎక్కడ ఉన్నాడు చెప్పండి? వాళ్ళ పాత్ర ఏంది ఇందులో? ఆ కేసు, ఆ తీర్పు పంజాబ్ కృష్ణమాదిగ పోరాటం చేయందే, ఆ పోరాటానికి నరేంద్ర మోడీ వత్తాసు పలకందే ఇవాళ కోర్టు దృష్టికి ఈ యొక్క రిజర్వేషన్ అనేది అంటే ఉద్యమాలు చేస్తే కోర్టులు తీర్పిస్తాయా? కోర్టులు ఎట్లా మోడీ చెప్తే తీర్పులు ఇస్తారా? మోడీ చెప్తే కాదు కానీ పోరాటాలు చేసి ఆ పోరాటాలని కదా జనాలు గుర్తు. మరి కృష్ణమాదిగ కోర్టుకు పోలే కదా, పిటిషన్ లేదంటే లేదు, ఎవరు వేయలేదా? ఆయనకి పిటిషన్ పెండింగ్ లో ఉంది. పంజాబ్ లో సంబంధించిన దేవేందర్ సింగ్ వర్సెస్ సుప్రీంకోర్టు కేసు ఇది. దాంట్లో తీర్పు వచ్చింది. దానిలో భాగంగా రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చింది. అంటే ఇప్పుడు వరస్ట్ తీర్పు ఇది. అంటే ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ కు సంబంధించి ఇప్పుడు మందకృష్ణ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.